భారత్లోని ప్రకృతి విపత్తుల గురించి తెలుసుకుందాను. భారత్లో వాతావరణ మార్పు ప్రభావం ఏటేటికి పెరుగుతుందో తప్ప తగ్గట్లేదు. భారత్ను ప్రకృతి హెచ్చరిస్తుంది కూడాను. గత సంవత్సరం 331 రోజుల పాటు ఎక్కడో ఒక చోట వరదలు కానీ, అధిక ఉష్ణోగ్రతలు కానీ, మట్టి పెళ్ళలు విరగడం కానీ, ఇలాగ తుఫాన్లు కానీ ఏదో సంభవిస్తున్నాయి అన్నమాట. అంటే గత సంవత్సరంలో 331 రోజులు ఏదో ప్రాబ్లం జరుగుతూనే ఉంది భారతదేశంలో. తుఫాన్ రావడం కానీ, వరదలు రావడం కానీ, అధిక ఉష్ణోగ్రతలు కానీ, మట్టి పెళ్ళ విరిగిపడడం కానీ ఇలాంటివి సంభవించాయి అన్నమాట. వీటి దెబ్బకు దాదాపుగా 4,416 మంది ప్రాణాలు కోల్పోయారన్నమాట. 4.3 కోట్ల ఎకరాల పంటలు కూడా నాశనం అయ్యాయి. ఇలాంటి విపత్తు కట్టడికి అంతర్జాతీయ సమాజం బాగా కలిసి కట్టుగా పనిచేయాలన్నమాట. ఎందుకంటే గది తప్పుతున్న రుచులు అనమాట. విపత్తుల వల్ల దేశంలో చాలామంది జీవనాధారం దెబ్బతింటుంది. అనేక కుటుంబాలు మానసిక కుంగుబాటుకు లోనవుతున్నాయన్నమాట. ఈ నష్టాన్ని వెలకట్టలేంది. బీహార్లో మెరుపులు పిడుగుల వల్ల 250 మంది మరణించారు. ఆకస్మిక వరదల్లో పంటలు కోల్పోయినాయి. 80% వ్యవసాయ కుటుంబాలు జీవిక కోసం పంజాబ్, ఢిల్లీకి వలస వెళ్ళక తప్పలేదు. వీటికి తోడు మాదకద్రవ్యాల సేవను, మనుషుల అక్రమణ వంటివి కూడా సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కలుషిత వరద నీరు తాగడంతో వ్యాధులు కూడా వస్తున్నాయి. ఆసుపత్రులు కూడా కిక్కిరిసిపోతున్నాయి. 54 లక్షల నిర్వాసితులయ్యారు. వాళ్ళు అత్యధికులు స్త్రీలు, పిల్లలే. 2050 కల్లాను 4.5 కోట్ల మంది ప్రకృతి ప్రకోపాల నిర్వాసితులు అవుతారని అంచనా కూడా ఉందన్నమాట. భారతదేశానికి 1993 నుంచి 2027 వరకు $18,000 కోట్ల నష్టం సంభవించిందని చెప్తున్నారు అనమాట. వాతావరణ మార్పుల వల్ల భారీగా నష్టపోతున్న దేశాలు భారత్ ప్రస్తుతం 6వ స్థానంలో ఉందన్నమాట. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న దేశాల్లో భారత్ ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల అరేబియా సముద్రం 40% అధిక తీవ్రత తుఫాను పుట్టుకొస్తున్నాయి. వాటి వల్ల భారీగా పంట నష్టం కూడా సంభవిస్తుంది. భవన నిర్మాణం చెరువులు పూర్తి చేయడం వల్ల నగరంలో వరదలు భారీ నష్టాలు మిగులుస్తున్న సంగతి మన ప్రభుత్వాలు గుర్తించాలి. వాతావరణ మార్పులతో ఎండలు మండిపోవడం, చలి తీవ్రత పెరుగుతున్నాయి. వాయువ్య మధ్య భారత్లో వసంత ఋతువు కనుమరుగైపోయింది. ఏప్రిల్ అకాల వర్షాలు జమ్మూ కాశ్మీరు, సిక్కింలో మట్టి పెడలు విరిగి పడుతున్నాయి. శీతాకాలంలో ఉష్ణతాపం కొనసాగడంతో నేలలు నెలచేస్తున్నాయి అన్నమాట. సముద్రాల వేడికి దక్షిణ సముద్ర తీరం దెబ్బతింటుంది. మహాసముద్రాల దశాబ్దానికి 0.12 సెంటీగ్రేడ్ మేర వేడెక్కుతున్నాయి. సముద్ర మట్టాలు ఏటా 3.3 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. నిరుడు జనవరి సెప్టెంబర్ మధ్య కాలం 270 రోజుల పాటు ప్రకృతి చిరబుర్లాడింది. 2024లో అలాంటివి 255 రోజులు కాగా 2022లో అవి 240 రోజులే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాతావరణ మార్పు పూటకమంటూ చమురు బొగ్గు తవ్వకాలు మరింత ముమ్మరం చేస్తున్నారు. దీనివల్ల వాతావరణ వైపరీత్యాలు మరింత పెరుగుతున్నాయి. భారతదేశం సమస్యలే ఇతర వర్ధమాన దేశాలను కూడా పీడిస్తున్నాయి. కాబట్టి వాతావరణం తట్టుకోవాలని సంపన్న దేశాలు ఇస్తామన్న నిధులు సాంకేతికంగా వర్ధమాన దేశాలు రాబట్టుకోవాలి. దేశవ్యాప్తంగా వడగాల్పులు కొల్లేరుపరిచాయని, అనేక చోట్ల గట్టి పగటిపూట ఉష్ణోగ్రత పెరిగాయని చెప్తున్నారు అన్నమాట. ఆయా సమయంలో సహజ శీతల వాతావరణం ఉన్న హిమాచల్ ప్రదేశ్ సహా 19 రాష్ట్రాలని బాలుడు భగభగమండి 990 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇది 2024 సంబంధించిన మరణాల కన్నా 3 రెట్లు అధికం. వేసవి మొదటి ముగిసే వర్షాకాలంలో వరదలు, మట్టి పెరగడం వల్ల 2,700 మంది మరణించారు. దేశమంతటా పిడుగుపాట్లు, ఉరుములు, మెరుపులతో కొద్ది వాతావరణ తుఫాన్ల వల్ల 1,500 మంది మరణించారు. వాయు భారత నిరుడు 311 రోజుల ప్రకృతి కోపాలు లోనైంది. హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 1,459 మరణాలు సంభవించాయి. దక్షిణ భారత్లో అత్యధికంగా ఏపీలో 608 మరణాలు చోటు చూసుగా మధ్యప్రదేశ్లో 537, జార్ఖండ్లో 458 మంది చనిపోయారు. ప్రకృతి విపత్తుల వల్ల మహారాష్ట్రలో 8.4 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటింది. మెంతా వంటి తుఫాన్లు ఆంధ్రప్రదేశ్కు 5,300 కోట్ల నష్టం కలిగించాయి. ఉత్తరాఖండ్లో మెరుపు వరదలు 90 మందిని బలికొన్నాయి. 50 మంది గల్లించారు. మొత్తంగా విపత్తుల వల్ల 1,81,459 ఇల్లులు నేలమట్టమయ్యాయి. 77,189 పశువులు మరణించారన్నమాట. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రకృతి విపత్తుల వల్ల. ఇది గ్రహించాలన్నమాట అందరూ. ప్రకృతి విపత్తులను అరికట్టాలని కొంతవరకు కృషి చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.